గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. బూట్ కట్ బాలరాజు వేడుకకు ఇచ్చేసిన మా బూట్ కట్ బాలరాజు మిత్రులందరికీ, అలాగే యూనిట్ సభ్యులందరికీ, పిలువగానే మరి సోహెల్కు నేనున్నా అని చెప్పి హాస్య బ్రహ్మ గారు విచ్చేసి ఆశీర్వదించడం విచ్చేసిన హాస్య బ్రహ్మ గారికి, అలాగే సందీప్ కిషన్ అన్నకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీకాంత్ అన్నకు వెల్కమ్, అలాగే సుస్వాగతం. బూట్ కట్ బాలరాజు గురించి చెప్పండి, ఒకటే లైన్లో చెప్తా. వాడు ఎంతో ప్యాషంటిక్గా ఒక గ్రామం నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి తనకు తాను ఒక మార్క్ తెచ్చుకొని ఒక బిగ్ బాస్ షో ద్వారా సినిమా తర్వాత సినిమా, ఒక దెబ్బ తర్వాత ఇంకొక నిరూపించుకునే క్రమంలో బూట్ కట్ బాలరాజు మా సోహెల్కు మంచి రిజల్ట్ ఇవ్వాలని, ఇస్తుందని నమ్ముతూ చాలా చాలా థ్యాంక్స్. అందరూ సపోర్ట్ చేయండి. ప్యాషన్ బూట్లో ఉన్నటువంటి ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తే మంచి సినిమాలు మేము అలరించడానికి, అంతకుముందు సినిమాలు కూడా స్టోరీ బేస్డ్ మంచి సినిమా పేరు తెచ్చుకున్నాడు మరి సోహెల్ భాయ్. సోహెల్ 100% నీకు బూట్ కట్ బాలరాజు మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా వచ్చేసిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మానందం గారు సార్, యాక్చువల్లీ బేసిక్గా ఈ ఫ్రంట్ సీట్లో కూర్చోవడం చాలా అసలు అలవాటు లేదనమాట. సో కొంచెం ఇబ్బందిగా ఉండే. ఎనీవేస్, ఈ ఫిలిం యాక్చువల్లీ చాలా 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 ఎంటర్టైనింగ్ ఫిలిం అండి. చాలా ఎంజాయ్ చేశాను వైల్ వర్కింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ టైం చేశాను నేను ఈ ఫిలింకి. థ్యాంక్ యూ సోహెల్ ఫర్ ట్రస్టింగ్ మీ. అంతకుముందు నేను ఏం చేశానో ఏం చేయలేదో ఏమీ చూడకుండా బ్లైండ్గా అడిగాడు చేస్తావా అని. సో నేను మాత్రం చెప్పాను, సినిమా చూసి సినిమా నచ్చితే చేస్తాను సోహెల్ అని చెప్పాను. బట్ ఐ వాచ్ ద ఫిలిం, ఇట్ ఈస్ రియలీ రియలీ ఫెంటాస్టిక్. చాలా చాలా మంచి కామెడీ కానీ ఎమోషన్ కానీ చాలా ఉన్నాయి. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది, ఒక చిన్న బిట్ సాంగ్. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు పాషా గారు. చాలా కష్టపడ్డారు. అండ్ గోపి సార్, మీరు చాలా చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఏదైతే కరెక్షన్స్ అవన్నీ చెప్పారో రికార్డింగ్లో, ఇట్ ఆల్ హెల్ప్డ్ లాట్ ఫర్ చాలా బెటర్ మ్యూజిక్ మనం చేసాము. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద హెల్ప్. అండ్ సోహెల్, ఎంత కష్టపడ్డావు సోహెల్, ఎంత కష్టపడ్డాడు. అన్నీ అసలు రియల్లీ ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగా చాలా చాలా కష్టపడ్డాడు. సోహెల్ కోసమే ఈ ఫిలిం డెఫినెట్గా హిట్ అవ్వాలి. ఒక్కసారి గట్టిగా మా సోహెల్కి ఒక్కసారి వేసుకోవాలి మీరు అందరూ. ఎందుకంటే అసలు ఒక 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 ఆర్టిస్ట్, ఒక హీరో కంటే చాలా 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 ఎక్కువ పని చేశాడు ఈ ఫిలింకి. సో నీ కష్టం ఎక్కడ పోదు సోహెల్. డెఫినెట్గా ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవుతుంది. రాసుకో, ఫిబ్రవరి 2న మన ఆడియన్స్ జీవితాలతో నీ జీవితం డెఫినెట్గా మారబోతుంది. అండ్ నా జీవితం కూడా డెఫినెట్గా మారబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదికను అలంకరించిన అధిరథ మహారాజులందరికీ నా పాదాభివందనాలు, అలాగే నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇది నాకు ఫస్ట్ టైం మూవీకి రైటర్గా చేయడం. తెలంగాణ స్లాంగ్లో ఈ మూవీకి డైలాగులు రాశాను. సో దేవుడి దయ వల్ల, అలాగే ఆడియన్స్ దయ వల్ల ఇప్పటివరకు అయితే డైలాగులు చాలా అద్భుతంగా, ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ కొన్ని అనుకున్నాను, అవన్నీ నేను ప్యారల్గా చెప్పలేకపోవచ్చు, బట్ అటు ఇటు చెప్తాను. ఎందుకంటే వీళ్ళు గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు నాకు నైట్ ఒక హ్యాపీనెస్, అరే బ్రహ్మానందం గారు వస్తున్నారు, మనోజ్ అన్న వస్తున్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. ఆ సినిమాలు చూసుకుంటూ పెరిగిన వ్యక్తిని, అండ్ ఒక నార్మల్ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని. నా మిత్రుడు సోహెల్, నేను ఎక్కడున్నానో, నాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఏదో షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ నడుస్తూ ఉన్న నా లైఫ్ని, నువ్వు అక్కడ కాదురా ఇక్కడికి రా అని నన్ను గల్ల పట్టుకొని తీసుకొచ్చి మరి ఈ సినిమాకి రాయించాడు. నా జన్మకి నేను ఎవరికైనా రుణపడాలంటే సోహెల్కి రుణపడతాను. సోహెల్, చెప్తున్నాను రా, మనం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం. సినిమా ఒక పిచ్చితోటి తిరిగాం. అదే పిచ్చితోటి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. 100% మన కష్టానికి నష్టపోకుండా స్పష్టంగా హిట్ కొడతాం, అది మాత్రం పక్కా. ఈరోజు నాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది.
సోహెల్ ఆల్ ది వెరీ బెస్ట్. బూట్ కట్ బాలరాజు గొప్ప హిట్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి టీం మెంబర్కి, హీరోయిన్ గారికి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సోహెల్ గురించి చెప్పాలంటే ఇన్ షార్ట్, ప్రతి ఒక్కరూ లైఫ్లో కష్టపడకుండా ఏది జరగదు. అండ్ కష్టం ఒకటే సరిపోదు. అండ్ ఆ కష్టం వచ్చినప్పుడు ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిని ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉండాలి. అండ్ అలాగా దానికి ఉదాహరణ సోహెల్ కూడా. ఎందుకంటే మామూలుగా మన తమిళనాడులో కానీ, బాలీవుడ్లో కానీ, బాంబేలో కానీ, ఇక్కడ నార్త్లో కానీ బిగ్ బాస్ చేసి ఇలా టీవీ సిరీస్ చేసి హీరోలు అవడం, హీరోయిన్లు అవడం, ఒక పెద్ద ఆర్టిస్ట్ అవడం అనేది బాగా రెగ్యులర్గా జరుగుతుంటాయి. మన తెలుగులో జరుగుతుంది కానీ కొంచెం తక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ బిగ్ బాస్లో వచ్చి అంత ఫేమ్ వచ్చి, నాకు గుంటూరు రోడ్లో నాతో పాటు యాక్ట్ చేశారు, నాకు బాగా గుర్తు. అండ్ అప్పటి నుంచి పరిచయం. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఇవన్నీ చేసి గొప్ప విజయం సాధించి ఆయన బయటకు వచ్చి హీ డెంట్ గివ్ అప్. టీవీకేని కాకుండా హీ కెప్ట్ ఫైటింగ్ టు ఒక హీరోగా నిలబడాలని. అండ్ ఈరోజు ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే అది క్లియర్గా కనిపిస్తుంది. ఆ డ్యాన్స్ కూడా అసలు మామూలుగా చేయలేదు, ఎరగదీసి అవతల పడేశాడు. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. అండ్ ట్రైలర్ చూశాను, సాంగ్స్ చూశాను, అండ్ కొన్ని సీన్స్ కూడా చూశాను. చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారికి ముందుగానే కంగ్రాచులేషన్స్ ఫర్ యూర్ డైరెక్టర్ గారికి, అండ్ నమ్మి తీసిన ప్రొడ్యూసర్ గారికి, అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, సోహెల్కి సపోర్ట్ చేసినందుకు, టీమ్కి సపోర్ట్ చేసిన దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా బంగారం, నా బుజ్జి బంగారం అంకుల్ బ్రహ్మానందం అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇలా మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఇలా యంగ్స్టర్స్ సపోర్ట్ చేయడం అనేది రియల్గా గ్రేట్ అంకుల్. తెలుగు ఇండస్ట్రీ చాలా గర్వపడాలి. మీలాంటి పెద్ద మనుషులు మా అందరికి ఉన్నారు, ఎప్పుడు అండగా ఉన్నారు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చిన్న పెద్ద అంకుల్కి ఒకటండి, ఆయన గురించి చెప్పాలంటే చిన్న పెద్ద అని చూడరు. ఆయన ఒక్కరు ఏ ఏజ్ గ్రూప్కైనా ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోయి ఈ ఫంక్షన్కి వెళ్ళకూడదు, ఆ ఫంక్షన్కి వెళ్ళాలని అది ఏది లేకుండా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలని ఇప్పటి నుంచి కాదండి, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. థ్యాంక్ యూ అంకుల్. అలాగే సందీప్ కిషన్, థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద హోల్ టీమ్. సో బూట్ కట్ పాయింట్ అంటే ఒకప్పుడు 90sలో బూట్ కట్ అంటే చాలా ట్రెండ్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఈ బూట్ కట్ బాలరాజుతో బూట్ కట్ ట్రెండ్ అయిపోవాలి. అందుకే సుమక్క కూడా బూట్ కట్ వేసుకున్నారు కాబట్టి సో మళ్ళీ ట్రెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బూట్ కట్ పాయింట్ మనసనే ఇస్తాను. అండ్ ఒక్కసారి మేఘలేఖ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ సో నేను యాక్చువల్లీ నేను గుంటూరు రోడ్ అప్పుడు నేను కలిసిన అన్నయ్యని, అప్పుడు అందరికి భోజనాలు పెట్టారు. సో ఆ టైంలో లంచ్ టైంలో లైక్ అందరినీ ఈక్వల్గా కూర్చోబెట్టి, అందరు ఆర్టిస్టులను, చిన్న పెద్ద ఆర్టిస్ట్ లేకుండా అందరినీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు. ఆ టైంలో నేను మాట్లాడాను మంచి మనోజనతోని. సో మళ్ళీ ఎప్పుడు నేను అన్నాను కలవలేదు. మొన్న ఫోన్ చేసి, అన్న ఇట్లా నాకు చిన్న సపోర్ట్ కావాలన్నా, నేను పాషాబాయ్ ఇద్దరం డబ్బులు పెట్టి సినిమా చేశాము, చాలా కష్టంగా ఉంది అది అంటే, సోహెల్ ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి అనగానే వెళ్ళాము. వెళ్ళగానే అన్నయ్య కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్, వాట్ పెయిన్ ఐ హ్యావ్. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడైనా కానీ ప్రతి మనిషికి ఒక లో టైమ్స్ వస్తుంది, నాలుగోడల మధ్య కూర్చొని ఏడ్చే రోజులు వస్తాయి. అలాంటి రోజులు నేను ఇప్పుడు గడుపుతున్నా. అలాంటి టైంలో నాకు చెప్పగానే సోహెల్ నేను ఒక్క నిమిషం నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను, వేరే ఒక ప్రోగ్రామ్ ఉంటే నా ముందే ఫోన్ చేసి వేరే దానికి ఒక కమిట్ అవుతున్నాను, నేను ఈవినింగ్ వెళ్ళాలి నేను అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి సపోర్ట్ నాలాంటి యంగ్స్టర్ చిన్న వాళ్ళు లైక్ ఇప్పుడు ఎదుగుతున్నారన్న. చిన్న స్క్రీన్ నుంచి వచ్చిండా, పెద్ద స్క్రీన్ నుంచి వచ్చిండా, సీరియల్ నుంచి వచ్చిండా, బిగ్ బాస్ నుంచి వచ్చిండా కాదు, అరే అందరిలాగా కష్టపడుతూ ముందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి అది గుర్తించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పటికీ మర్చిపోలేను, మీరు ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ కంబ్యాక్ లాగా మంచు మనోజ్ వస్తున్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఇస్ బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మనోజ్ గారు ఉండగానే ఒక్కసారి కాస్ట్ అండ్ క్రూని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మొహమ్మద్ పాషా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అండ్ అలాగే డైరెక్టర్ శ్రీకోనేటి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అనుదీప్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ గ్రూప్ పిక్చర్. అలాగే బ్రహ్మానందం గారిని కూడా ఒక్క గ్రూప్ పిక్చర్ కోసం వేదిక
అంటే ఒక డాక్టరు ఒకళ్ళకో ఇద్దరికో వైద్యం చేస్తే మీరు అసలు మొత్తం ఇలా ఒక్కసారిగా ఇంతమందికి వైద్యం చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ ప్లీజ్. హలో, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఆహుతులైన ప్రేక్షక మహాశయులకి, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నన్ను నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పాలంటే ప్రమాణపూర్తిగా ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఎలా ఉందో తెలియాలంటే సినిమా చూడక్కర్లా, సోహెల్ గారిని చూస్తే చాలు. ఎందుకంటానంటే ఇప్పుడు ఒక సాంగ్ నేను చూసా. సాంగ్ బాగా చేయటం వేరు, సాంగ్ కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేయటం వేరు. సాంగ్ ప్రతి మూమెంట్లో, ప్రతి షాట్లో తన విగర్, తన కసి, తను నేను చాలా బాగా డాన్స్ చేసి చూపించాలి అన్న పట్టుదల కనపడింది. ఆ పట్టుదల సాంగ్లో ఉంటుంది, నటనలో ఉంటుంది, సీన్స్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది, సినిమా మేకింగ్లో ఉంటుంది, సినిమా సక్సెస్లో కూడా ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ దాని ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది సినిమా. ఒకటి. నెంబర్ 2, ఈ సినిమా గురించి ఇవి బ్రహ్మానందానికి పెద్ద పనేం లేదనుకుంటాను. నిన్న ఒక సినిమాకి వెళ్ళాడు, ఇవాళ ఒక సినిమాకి వచ్చాడు. వీళ్ళకి ఇదే పనేమో అనుకుంటారేమో, నాకు తెలీదు. కాకపోతే మై మోటో ఈజ్ చిన్న సినిమాలు, చిన్న ఆర్టిస్టులు, చిన్న అంటే ఇన్ ది సెన్స్ అప్కమింగ్ అని. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అదేంటంటే యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈస్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ అని. కాబట్టి తర్వాత వీళ్ళు ఎలా అవుతారో ఏంటో తెలియదు. ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్నాడు రోషన్ గారు, రేపు పొద్దున వాడు ఒక అమితాబ్ బచ్చన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏమేమి అవుతారో తెలియదు. ఇలాగా చిరంజీవి గారు కూడా ఒకప్పుడు మామూలు ఒక చిన్న నటుడు మాత్రమే. ఆ తర్వాత ఎవరి స్టార్స్ ఎలా ఉన్నాయో, ఎవరి గొప్పతనం ఎలా ఉందో, ఎవరి టాలెంట్ ఎలా ఉందో, ఎవరి డెస్టినీ ఎలా ఉందో, అలా మనం దాన్ని మలుచుకుని మన కష్టం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికైనా సరే నీళ్లు పడక మానవు. తవ్వుకుంటూ 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 వెళితే ఒక్కోసారి 100 అడుగులకే పడతాయి, ఒకసారి 150 అడుగులకు పడతాయి, ఓసారి 1000 అడుగులైనా పడదు, అయినా సరే పడతాయి. ఎందుకంటే భూమిలో నీళ్లు ఉంటాయి కాబట్టి. ఎప్పటికైనా మన అదృష్టం మనకు ఉంటుంది, మన ఖాతా మనకు ఉంటుంది కాబట్టి. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. ముఖ్యంగా ఇతను నాకు ఫోన్ చేసి, గురుగారు నేను ఇట్లా సినిమా చాలా ఇది మా వేణుగోపాల్ చెప్పాడు ఇందాక, బెక్క వేణుగోపాల్ చెప్పాడు. దీనికి ఉన్న చరిత్ర అంతా చెప్పాలంటే అతను సినిమా తీయొచ్చు అది. కాబట్టి అది కాకుండా ఈయన పడినటువంటి బాధలు కొన్ని చిన్న టూకీగా 1-2 చెప్పేసరికి నేను డెఫినెట్గా వెళ్దామనిపించింది. కాకపోతే ఇలాంటి సినిమాలకి రావడం వల్ల ఏమో బ్రహ్మానందం వస్తే బాగుంటుంది, నలుగురికి కొంచెం ఉపయోగపడతాననే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నన్ను పిలిచినందుకు వాళ్ళకి నేను ఈ విధంగా ఉపయోగపడితే, బికాస్ ఐ బికేమ్ ఓల్డ్, ఐ బికేమ్ కొంచెం ఆ తర్వాత తరం వాళ్ళు వస్తున్నప్పుడు యూ కెన్ అంటే ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బి ఏ లాస్ట్ మ్యాన్, ఐ వాంట్ టు బి ఫస్ట్ మ్యాన్. కాబట్టి మనం ముందు అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల వాళ్ళు వస్తుంటారు, వీ షుడ్ అలౌ దెమ్. అప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం, గొప్పవాళ్ళ ఉంటాం అనేటువంటి భావన. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను ఎవరైనా ఫంక్షన్ పిలవాలంటే దయచేసి ఇంటికి వచ్చి పిలవండి, మరీ ఫోన్లో చెప్పి రండి అంటే బాగుంటుందేమో. బ్రహ్మానంద గారు మీరు 7:30కి అక్కడ ఉంటే సరిపోద్ది, నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను మీకు. 7 గంటల 45 నిమిషాలకైనా మీరు ఇక్కడ ఉంటే సరిపోద్దండి అని చెప్పాడు పాపం ఫోన్లో. మళ్ళీ వాడు మార్నింగ్ గుర్తు చేసి మర్చిపోతారేమో, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా 7:30కి ఇక్కడ ఉండండి అన్నాడు. అలాగే సార్ తప్పకుండా వస్తానండి అన్నాను. అంతలోకి నేను ఫోన్ చేస్తే సుమకు ఫోన్ చేశాను. సుమ ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ చేయలేదు డాడీ, కొంచెం టైం పడుతుందేమో అన్నట్టు మాట్లాడితే సరే మరి సోహెల్ గారు 7:45కి ఇక్కడ ఉండమన్నారమ్మా అని. అది అలా అనిపించింది. అంటే నేను అనేది ఏంటంటే ఊరికే జస్ట్ జోవియల్గా చెప్తున్నాను. మనం ఒకడికి ఉపయోగపడితే నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు.
సింపుల్ లాజిక్. నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడనడానికి ఆ కసి ఎప్పుడు ఊరికే పోదు. డెఫినెట్గా సోహెల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ కసి ఎప్పుడైనా సరే కొట్టాలండి. అది డెఫినెట్గా ఇల్లు హిట్ ది హెడ్లైన్స్ ఇన్ దిస్ ఇయర్. ఐ బిలీవ్ ఇన్ దాట్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఆయన పేరు పాషా గారు, ఆయన గురించి అందరూ చాలా బ్యాడ్గా చెప్తున్నారు ఇక్కడ. చాలా బ్యాడ్ మ్యాను, అసలు అంత బ్యాడ్ మ్యాన్ ఇంకొకళ్ళు ఉండరు అని. రండి, ఇలాంటికంటే ఇలాంటి వాళ్ళు సినిమాలు నమ్మి, స్టోరీస్ని నమ్మి, కథను నమ్మి సినిమాలు తీసేవాళ్ళు అతి తక్కువ మంది, అతి కొద్ది మంది, అతి అరుదైన మంది ఉంటారు. అటువంటి వాళ్ళలో పాషా దీనికి ఇంతటి శ్రద్ధ తీసుకుని ఇది చేశాడు అంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉండే ఉంటుంది. కాన్ఫిడెన్స్. ఎందుకంటే బిజినెస్ పీపుల్ వాళ్ళు పైకి కనపడరు, ఊరికేదో సినిమాల్లో సంబంధం లేనట్టు ఏదో మెదలకుండా అమాయకంగా అలా ఉంటారు. కానీ ఎక్కడ ఏది పెడితే ఎంత వస్తుందో మొత్తం తెలిసినటువంటి వీళ్ళు చాలా గట్టోళ్ళు వీళ్ళు. సో ఇది తర్వాత ఇందాక రైటర్ ఒక ఆయన పేరు రాకేష్ మరి రెచ్చిపోయాడు అసలు టోటల్గా. అరే అదే ఏంటి సోయల్ మందేరా లైఫ్ అని. వెరీ గుడ్, ఐ విష్ ఆల్ ద బెస్ట్ రాకేష్. డెఫినెట్గా మా లక్ష్మీ భూపాల్ ఉన్నాడు, తను ఏది ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా మాట్లాడగలిగినటువంటి రైటర్. ముఖ్యంగా అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రాకేష్ చాలా బాగా రాశాడు ఈ సినిమాకి డైలాగ్స్, నేను విన్నాను ఇందాక అన్నప్పుడు అతని పెద్ద మనసు మనకు అర్థమైంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కుర్రాళ్ళని మనం అప్రిషియేట్ చేయటం అనేది నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆయన మోహం ఆడు ఏం చేస్తున్నారండి, ఆడు బాగుంది, వాళ్ళు ఏముందండి అనేటువంటి ఆ చీప్ మాటలు మనం మాట్లాడకుండా మనం ఎలా అయితే ఉన్నామో, మనం అత్తా ఒకింటి కోడలేలాగా మనం కూడా ఒకప్పుడు చిన్నపిల్లలమే, చిన్న ఆర్టిస్టులమే, డైరెక్టర్ అని పిలిస్తే సార్ 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 అని వెళ్ళిపోయిన వాళ్ళమే. ఇవాళ ఏజ్, అనుభవం ఇవన్నీ పెద్ద వచ్చేవాం కాబట్టి మనం కూడా చాలా గొప్పవాళ్ళుగా ఉన్నప్పుడు రేపొద్దున దే విల్ బికమ్. అందుకనే మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు మహానుభావుడు. ఎందుకంటే మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని నిలబడి మళ్ళీ ఒక్క దెబ్బ కొట్టి దిస్ ఈజ్ మీ, ఇది నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. ముఖ్యంగా బూట్ కట్ బాలరాజు అందరికీ ఇస్తున్నావు ప్యాంట్లు, ఒక్కళ్ళకైనా? ఓకే, నేను ఎవరికైనా అమ్ముకుందామని, ఎందుకంటే నువ్వు ఇచ్చే ప్యాంట్ నాకు సరిపోదు. సో ఈ బూట్ కట్ బాలరాజు అనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఒకతను ఉన్నాడు, అది చూస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాదు, అసలు మాట్లాడలేదు. గోకుల్ భారతి డిఓపి. అమ్మో, అసలు అతను ఎలా ఉన్నాడో అంత అద్భుతంగా తీసుంటాడు ఫోటోగ్రఫీ. మది గారి దగ్గర అసిస్టెంట్ అండ్ ఇప్పుడు దీనికి మనకి డిఓపిగా రియలీ నేను చూశాను కొన్ని సీన్స్ అవి చూసినప్పుడు, అద్భుతమైన ఫోటోగ్రఫీ డిఓపి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ డిఓపి. సో ఆఫ్ కోర్స్ నేను అందరినీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా నాకు ఇలాంటి అవకాశం నాకు కల్పించడం, ఎందుకంటే నేను మీ అందరికీ ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఉపయోగపడాలనే నా ఈ కోరికను నెరవేర్చేందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా కావాలనుకుంటే ఇంటికి వచ్చి పిలవండి. థ్యాంక్ యూ. అలాగే బ్రహ్మానందం గారికి ఒక బూట్ కట్ ప్యాంట్ కాకుండా ఒక శాలువతో సోహెల్ సత్కరించాలని, అలాగే పాషా గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. బ్రహ్మానందం గారు, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, కానీ ఒకదాంతో మాత్రం మేము ఏకీభవించట్లేదు. మీరు ఐఎమ్ బికమింగ్ ఓల్డ్ అన్నారు, మీరు వినాల్సినటువంటి మాట కాబట్టి యూ విల్ నెవర్ బికమ్ ఓల్డ్. యూ అండ్ ఐ కెన్ నెవర్ బికమ్ ఓల్డ్. ఆ సంగతి నీకు తెలుసు. యూ ఆల్సో నెవర్ బికమ్ ఓల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలామంది అంటారు, కానీ దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ కదా. కాబట్టి ముఖ్యంగా దర్శకులు, ఇందాక నాకు దీనికి ఎక్కడ కనపడలేదు, ఎక్కడున్నారు? శ్రీకోన్ రెడ్డి అంటే నాకు కనపడాలి ఆయన, అంటే నా హైటేనా నువ్వు దా. ఎందుకంటే ఈ మధ్య అందరం మన పొట్టోళ్ళని తగులుతున్నాం. నిన్న ఏఎం రత్నం గారు తగిలారు, ఇప్పుడు ఈయన. మేమందరం మామూలుగా ఇట్లా కనపడతాం తప్ప చాలా విషయం ఉన్నాడు అని చెప్పడానికి
చాలా బాగా తీశారండి. ఇట్స్ వెరీ నైస్, వెరీ గుడ్ లుకింగ్ షార్ట్స్ అండ్ ఆల్ దట్. ఎందుకంటే డైరెక్టర్కి మంచి స్టఫ్ దొరకాలి, మంచి భోజనం దొరికినప్పుడు చేయడానికి ఉంటుంది తప్ప ఏదో 2 పచ్చడి మెతుకులు వేస్తే ఏం తిరగలవు. సోహెల్ లాంటి వాడు తగిలాడు, పాషా లాంటి ప్రొడ్యూసర్ తగిలాడు. కాబట్టి ఈ సంవత్సరం మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సెలవు నాకు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను. చిరునవ్వుకి చిరునామా అయిన మా బ్రహ్మానందం గారికి మరొకసారి ధన్యవాదాలతో చిరు సత్కారం, ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బూట్కట్ బాలరాజు టీంని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం బ్రహ్మానందం గారు. సోహెల్, యు మేడ్ సోహెల్స్ డే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా కావాలి, విజిబిలిటీ కావాలి, సినిమా వస్తుందని తెలియాలి. దానికి మీరు తోడ్పడినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ. ఆయన ఏం మాట్లాడారో గెస్ట్ చేసి తర్వాత రాసుకోండి, ఓకేనా? అండ్ తను ఒక్కడే కాదు, ఒక సినిమా బయటకు రావాలంటే 24 క్రాఫ్ట్స్లో ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద లైట్ బాయ్ టు ఎవ్రీ పర్సన్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్, వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్న ఒక సినిమా బయటకు వస్తుంది. సో మీరందరూ ఒక టికెట్ని కొనుక్కొని థియేటర్కి వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళ ట్యాగ్లైన్ ఏదో ముందు చూశాను, మీ జీవితాలతో వీళ్ళ జీవితాలను మార్చేయండి. వీళ్ళందరి జీవితాలు అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లైట్ బాయ్, ప్రొడక్షన్ బాయ్, అందరి జీవితాలు మార్చచ్చు మీరు. సో కంపల్సరీ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. అండ్ ఐ రియలీ విష్ సోహెల్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ బూట్కట్ బాలరాజు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం రోషన్ గారు, చెప్పండి సుమ గారు. అంటే ఇది సర్పంచ్ పోటీలకు నిలబడ్డారు కదా సోహెల్ గారు బూట్కట్ బాలరాజులో. ఆయన గుర్తు బూట్కట్టు. ఒకవేళ మీరు గనక నిలబడితే వాట్ ఈస్ ద గుర్తు? నేను నిలబడితే నేనైతే నీ ఫోటో పెట్టేసుకుంటానమ్మా, సరిపోద్ది. నమస్కారం, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు, ధన్యవాదాలు. ఇంట్లో కలుస్తాంగా ఇప్పుడు? మీరే చెప్పాలి. మీరు చెప్పాలి. మీరు అవైలబుల్గా ఎప్పుడు ఉంటారు? నెక్స్ట్ టైం కూడా ఇలా ఏమైనా ఫంక్షన్కి వచ్చేస్తా. థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడివి చాలరా. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి మరికొంతమంది స్పెషల్ గెస్ట్స్ విచ్చేశారు టీంని విష్ చేయడానికి. లక్కీ లక్ష్మణ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హరిత గారిని అండ్ అలాగే అభి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రొడ్యూసర్ మన జంబలకడి పంబ లాంటి సినిమాని అందించినటువంటి ఆచంట గోపీనాథ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అందరికీ నమస్తే అండి. ఈ సందర్భంగా ఈ సినిమా బూట్కట్టు బాలరాజు అనే సినిమాకి మొట్టమొదటిసారి ఈ వేదిక మీద నేను ఉండడం గల కారణం, ఫస్ట్ భీమ్స్ తమ్ముడు నాకు ఫోన్ చేసి, అన్న బూట్కట్టు బాలరాజు సాంగ్ టైటిల్ సాంగ్ నువ్వు పాడాలి అని అడిగాడు. అప్పటికి నేను ఇంకా బిగ్ బాస్కి వెళ్ళలేదు. బిగ్ బాస్ వెళ్ళకముందే నాకు కోరడం జరిగింది. బిగ్ బాస్ కంటే ముందు ఈ పాట నేను పాడాను. ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం, మీ అందరి ఆశీర్వాదంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ వేదిక కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. అలాగే ఈ సినిమాలో నేను పాడిన పాట రాసినట్టు దాని తర్వాత రెండో వ్యక్తి మా సోహెల్ అన్న. ఇంకా సోహెల్ అన్న అంటే మీ అందరికి తెలుసు, సో హెల్ నుంచి వచ్చాడు, ఇప్పుడు హెవెన్గా ఏలుతాడు ఈ సినిమాతో నాకు తెలిసి. ఎందుకంటే నీ పేరులోనే హెల్, నువ్వు అనుభవించిన హెల్ ఉంది. ఇప్పుడు సో హెవెన్, డౌట్ లేదు. ఎందుకో ఇప్పుడే వచ్చింది ఐడియా నాకు. సో హెవెన్ అంతే. ఇంకా ఇప్పటి నుంచి ఈ సినిమా నుంచి సో హెవెన్ అవుతావు. వేదిక ముందు ఆశీలైనటువంటి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అందరికీ పేరు పేరున నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే మీడియా మిత్రులకు నా కళాభివందనాలు, ఐ లవ్ యూ. తర్వాత ఈ పాట నేను పాడిన పాట రాసినటువంటి, మ్యూజిక్ చేసిన భీమ్స్కి రాసినటువంటి దేవ్ పవర్, చాలా పవర్ఫుల్గా రాసిన దేవ్, థ్యాంక్ యూ. తమ్ముడు ఎప్పుడు హై పిచ్ పాటలు చేస్తుంటాడు భీమ్స్. ఆయన సినిమాలు అన్నీ కూడా హై పిచ్లో ఉంటాయి. సో ఈ పాట కూడా మంచి హై పిచ్లో దుమ్ము రేగింది. చాలా మంచి పాట. బూటు 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 బూట బూటు 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 కట్టు బాలరాజు, ఏ ఊరు
కెళ్ళకుండా గడవదంట ఒక్కరోజు బూటు 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 కట్టు బాలరాజు ఊరువాడకెళ్ళకుండా గడవదంట ఒక్కరోజు. ఇంత హై పిచ్లో ఉందండి తమ్ముడు భీమ్స్ తమ్ముడి పాటలన్నీ కూడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు మరియు మా ప్రొడ్యూసర్ పాషన్న ఇంకా అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న సోహెల్ అన్న ఐ లవ్ యూ. అసలు నీ గుణం ఇప్పుడు నేను చెప్తే మాటల్లో నీ ముందట ముఖస్థితి ఉంటుంది, కానీ ముఖస్థితిగా నేను చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నిజంగా చెప్తున్నా, అమ్మతోడు అద్భుతమైన మనిషివి నువ్వు. ఇటీవల ఒక అద్భుతమైన పని చేసినావు నువ్వు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు అండి. మీకు చెప్పాలి, ఎక్కువసేపు మాట్లాడుతానని చెప్పి ఎప్పుడు దిగిపోతానని అనుకోకండి. దసరాగా అంటున్నా, సారీ సరదాగా. దసరా డైరెక్టర్ అని ఉన్నారు కదా, అందుకే. ఓకే, సో సోహెల్ అన్న ఈ మధ్యలో గ్రూప్ 1 నుంచి సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు గ్రూప్ క్రియేట్ చేసామన్నా. అందులో ఆల్ కంటెస్టెంట్ అందరూ కూడా అందులో జాయిన్ కావడం, మేమందరం కూడా మొదటి నుంచి ఇప్పటిదాకా పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా అందరి ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉంటుందన్న. తర్వాత బిగ్ బాస్లో నా కోసం నువ్వు స్టేజ్ మీకు వచ్చినావన్నా, ఐ లవ్ యూ. నేను ఎప్పుడు మర్చిపోను. నిజంగా చెప్తున్న జనాలకి, ప్రతి ఒక్కరం కూడా సోహెల్ అన్న సినిమా, సోహెల్ అంటే బిగ్ బాస్లో ఒక అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేసిన వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయన తర్వాత ఆ పేరు నాకే వచ్చింది అనుకుంటాను. మరి మీరు హీరోగా ఎప్పుడు చేస్తున్నారు? బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. ఈ సందర్భంగా అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలే, మీ గుర్రాలు మా గుర్రాలు బండే ఎక్కాలే, బొట్ట బొట్ల సీరే కట్టి బొమ్మంచు రైకే తొడిగి డిల్లెంబల్లో సబ్బులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. మీ నోటితో, సుమగారి నోటితో హీరో ఎప్పుడు అనిపించుకోవడం అనేది, ఆ మాట మీ నోటి ద్వారా వినడం, ఆహా ఎంత కమ్మగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఆచంటి గోపీనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సోహెల్ అని పిలిచినందుకు. చాలా 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 బిజీగా ఉన్నాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ కూడా అదే రోజు అంబాజీపేట రిలీజ్ అవుతుంది. సో ఇంకొక ఫ్రెండ్ది కూడా ప్రీ రిలీజ్ అవుతుంది. 2 సినిమాలకి ఆల్ ది బెస్ట్. రాకపోతే ఎక్కడ మళ్ళీ ఇంటర్వ్యూలో తిడతాడేమని అనుకొని మధ్య అందరిని తిడుతున్నట్టున్నాడు. తమ్మునేలు అవదలుచుకోలేదు నేను, అందుకే వచ్చేసాను. యా, బ్రహ్మానందం గారు ఇందాక చెప్పినట్టు ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో. సోహెల్, నీ ఆట ఎప్పుడు మొదలవుద్దో తెలియదు కానీ ఖచ్చితంగా స్టార్ట్ అవుద్ది. ఒక్క శుక్రవారం చాలా మారిపోద్ది. చాలా చాలా నాకు ఆమె పర్సనల్గా కలుస్తుంటాం రెగ్యులర్గా. ఈ సినిమా కోసం చాలా చాలా స్ట్రగుల్ అయ్యాడు. తన కష్టం కోసమైనా ఈ సినిమా ఆడాలనిపిస్తుంది నాకు. ఒక హీరో అంటే ఏదో సినిమా చేసి వెళ్ళిపోవడం కాదు. సో రిలీజ్ వరకు అలా బ్లడ్ పెట్టి తన సర్వశక్తులు వడ్డీ ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు. నేను థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూస్తా ఖచ్చితంగా. నాకు అంత ఎమోషన్ ఉంది నీ మీద, నువ్వు పడే కష్టం చూస్తే. అంటే నేను అలాగనే నాకు కొబ్బరిమట్ట రోజులు గుర్తొస్తున్నాయి. ఇంకొక సింగ్ ఏంటంటే, అప్పుడు మమ్మల్ని ఆ 10 ఏళ్ళు నన్ను ఎంకరేజ్ చేసిన సందీప్ కిషన్ భయ్యానే మళ్ళీ మనలాంటి వాళ్ళందరికీ సేవియర్ తను. సో ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్, ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. లుకింగ్ ఫార్వర్డ్, మీ నుంచి మరొక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఎస్, మీ బేబీ టీమ్. విరాజ్ ప్లీజ్. డైరెక్టర్ తర్వాత యా మీరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమ గారు, మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్.
నేను ఏదో చాలా లో ఎనర్జీతో వచ్చాను. టీవీలో కన్నా బయట అసలు తగ్గేదే లేదు. మీరు we are born like this, no, we will live like this only. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చిట్లు పెట్టినా సరే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేయాలో తెలియని అమాయకులు బూట్ కట్ బాలరాజ్ ఏమో, కానీ సోహెల్ నాకు తెలిసి ఆయన క్వశ్చన్లు, ఆయన ఆన్సర్లు, పేజీలు, మొత్తం స్టోరీ అంతా ఆయన రాసేసుకున్నాడు. సో నాకు తెలిసి సోహెల్ యువర్ పెయిన్, స్ట్రగుల్, అవన్నిటికీ ఆన్సర్ ఇదిగో ఇక్కడ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది. టుడే యూఆర్ హియర్ బికాస్ ఆఫ్ ఆల్ దాట్ అండ్ వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ ఆల్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మా అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఆడియన్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, అలాగే ఈరోజు ముఖ్యంగా బ్రహ్మానందం గారిని, ద మీమ్ గాడ్ బ్రహ్మానందం గారిని అండ్ అలాగే మనోజ్ అన్నని ఇక్కడ చూడడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్వేస్ సపోర్టింగ్ సందీప్ బ్రో, థ్యాంక్ యూ. ఐఎమ్ సో గ్లాడ్ టు మీట్ యూ హియర్. అలాగే ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, ద హోల్ టీమ్ ఆఫ్ బూట్ కట్ బాలరాజు. ఐ థింక్ మీరు February 2nd గట్టిగా సౌండ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ద గాడ్ ఆఫ్ మీమ్స్ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈరోజు వచ్చి మా టీంకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్ డెఫినెట్లీ మీన్స్ అ లాట్. అండ్ మనోజ్ గారు, మేము వెళ్ళి ఇన్వైట్ చేయగానే ఆయన అస్సలు హెజిటేట్ చేయకుండా he so wanted to come and wish us luck. థ్యాంక్స్ మనోజ్ గారు, ఈరోజు మీరు వచ్చి మా టీంకి సపోర్ట్ చేసినందుకు ఇట్ మీన్స్ అ లాట్. అండ్ టు ఆల్ ద గెస్ట్స్ హియర్, సాయి రాజేష్ గారు, యూ హ్యావ్ బీన్ ఎ లక్కీ చార్మ్ టు మెనీ పీపుల్. ఐ హోప్ అది మాకు కూడా అవుతుందని. అండ్ శ్రీకాంత్ గారు, ఐ థింక్ గోదావరి ఖని, కరీంనగర్ అబ్బాయిలు అంత ఈజీగా ఏది వదలరు అనుకుంటా. ఐ కెన్ సీ ఇట్ ఇన్ యూ అండ్ సోహెల్ అండ్ ఆల్ ఆఫ్ in my writer too. Sandeep garu, thank you for being here. To all the guests, yeah, ikapothe ma cinema Boot Cut Balaraju, memu team andaram kalsi chaala rojula nunchi we have been working very hard. Finally pre-release event ee roju, it feels very special. Nenu ma team andarki, and yeah, actually Sohel ki roju inta attention dorukutundante he deserves it andi, because nenu personally have been seeing him, watching him working very hard. Every day enta problem ochina, next day he'll wake up like a rock, and that's very inspiring. From bottom of my heart I wish Sohel amazing luck with this film. Tanaku okkadike kaadu, ma director ki, producer ki, music Anudeep, beans garu andarki I wish you all very luck. ఎవరైనా పేరు మర్చిపోతుంటే క్షమించండి. అండ్ యా, ఈరోజు బ్రహ్మానందం గారు వచ్చారు కాబట్టి, సినిమా హిట్ అయినోడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఫ్లాప్ అయినోడు అమ్మా అని ఇంకో రకంగా అంటాడు. అప్పుడప్పుడు చిన్న సినిమా చచ్చిపోతుందేమో అని అనిపిస్తుంది. మీరు మీ వస్త్రాలంకరణ మీద పెట్టిన ధ్యాస మా మూవీ మీద పెడితే కూడా బాగుంటుందని అంటున్నాను. మేము ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం, మీరు తీసుకెళ్ళండి. వీఆర్ వెయిటింగ్. Feb 2nd థియేటర్స్లో కలుద్దాము. ప్లీజ్ కమ్ డౌన్ టు అవర్ ఫిలిం, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉంటూ మా సోహెల్కి సపోర్ట్ చేసినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికి కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సోహెల్ ఒక గత 2-3 ఇంటర్వ్యూస్ చూస్తా ఉన్నా, ఎపిసోడ్స్ చూస్తా ఉన్నా, సోహెల్ నీడ్స్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పేసి సోహెల్ చెప్పడం జరుగుతూ ఉన్నది. అండ్ సోహెల్ ఇవాళ చూస్తున్నావు హౌ మెనీ పీపుల్, ముచ్చట్ల తర్వాత ఎంతమంది వచ్చి చూస్తున్నావు సపోర్ట్ చేస్తున్నందుకు, నీకు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సుమక్క, హర్డ్ అ లాట్ గుడ్ వర్డ్స్ ఫ్రమ్ సోహెల్. యూ సపోర్ట్, మీరు కూడా చాలా సపోర్ట్ చేసారు. అరే ఎందుకక్క రియల్. అండ్ సందీప్ అన్న అండ్ యూనో మన బేబీ మూవీ టీమ్, రాజేష్ అన్న, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కేమ్ అండ్ యూనో దే ఆర్ సపోర్టింగ్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ సోహెల్. అండ్ కోనేటి సీనన్న గురించి చెప్పుకోవాలి. 10-15 years నుంచి పరిచయం నాకు, వెన్ ఐ వాస్ ట్రైయింగ్ యాజ్ అన్ సింగర్. సో సీనన్న, కంగ్రాచులేషన్ సీనన్న, వెరీ ఆల్ ది బెస్ట్ అన్న. ఈ మూవీ మంచి పెద్ద హిట్ అవ్వాలని, సీనన్నకు పెద్ద హిట్ అవ్వాలని, సోహెల్కు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. బెక్కన్ వేరన్న, కంగ్రాచులేషన్స్ అన్న, సపోర్టింగ్ లాడ్ ఆఫ్ గుడ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ సార్ నమస్తే సార్, అందరికి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ నమస్కారం. బూట్కట్ బాలరాజు ఫెబ్ 2nd వస్తుందండి. ఈ సినిమాలో హీరోగా చేసిన నా మిత్రుడు, మనందరి మిత్రుడు, మన హీరో సోహెల్ గారికి, అలాగే ఈ సినిమా డైరెక్టర్ శ్రీను గారికి, అలాగే ఈ సినిమా నిర్మించిన బెక్కం వేణుగోపాల్ సార్కి, పాషా గారికి, ఈ నలుగురు, ఈ సినిమా చేసిన ఈ నలుగురికి, మాది కేవలం వచ్చిపోయే పాత్రలే. ఈ నలుగురి కోసం సినిమా ఆడాలండి. ఎందుకు చెప్తున్నానంటే, సోహెల్ గారు, మన హీరో గారు ఈ సినిమాలో తన బ్లడ్ పెట్టేశారు. తన బ్లడ్ పెట్టేశారు. తన దగ్గరున్న ఆస్తినంతా పెట్టేశారు. తన దగ్గరున్న రూపాయి పోగు చేసుకున్న ప్రతి రూపాయి ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేశారు. ఈ సినిమా కోసం తను దాచుకున్న, గల్లా పెట్టెలో దాచుకున్న రూపాయిని కూడా తీసి ఈ సినిమా కోసం ఇన్వెస్ట్ చేశారు. ఆ రూపాయి విలువ నాకు తెలుసు. ఆ రూపాయి ఎలా సంపాదించాడో తెలుసు. ఆ రూపాయిని ఎలా దాచిపెట్టాడో, ఈరోజు ఎలా ఖర్చు పెట్టాడో నాకు తెలుసు. కేవలం అది మిమ్మల్ని నమ్ముకొని, ప్రజల్ని నమ్ముకొని, జనాన్ని నమ్ముకొని, సినిమాని నమ్ముకొని, సినిమా మీద ఉన్న ప్రేమను నమ్ముకొని, ఆసక్తిని నమ్ముకొని, తన ఆశయాన్ని నమ్ముకొని, రేపటి భవిష్యత్తు కోసం తన దగ్గర ఉన్న ప్రతి దాన్ని ధారపోసి ఇవాళ ఈ సినిమా నిర్మించి ఫెబ్ 2nd మీ అందరి ముందు తీసుకొస్తున్న సోహెల్ అన్నకి ఈ సినిమా ఆడాలి. ఈ సినిమా తర్వాత 10 సినిమాలు, 15 సినిమాలు, 20 సినిమాలు తను హీరోగా సంతకాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆయన స్నేహితుడిగా కోరుకుంటున్నాను. ఏ మంచి పని జరిగే ముందన్నా ఫస్ట్ వినాయకుడిని తలుచుకోవాలంటారు, ఏ పూజ ముందన్నలా. అలా మా సినిమా ఇండస్ట్రీకి ఏం మంచి పని జరగాలన్నా, మంచి జరగాలన్నా ఫస్ట్ మా సుమాకని తలుచుకోకుండా జరగదు. లవ్ యూ అక్క. అండ్ ఇది నేను ఇక్కడ ఉన్నాను కాదు, జెన్యూన్గా చెప్తాను. అంటే నాకే ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా అసలు బయటకు ఎవరికి తెలియకుండా రకరకాలుగా సపోర్ట్ చేస్తుంది సుమాక్క. యూజువలీ అక్కకి అంత క్రెడిట్ బయటకు రాదు, చెప్పుకోదు. సో ఐ థాట్ ఐమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు సే ఇట్. అండ్ అన్నిటికన్నా ఇవాళ ఫస్ట్ నేను చాలా ఆనందపడింది, అక్క నీకు అగెన్స్ట్గా నువ్వే ఒక బ్రహ్మాస్త్రాన్ని తయారు చేసుకుని స్టేజ్ మీద నిలబెట్టి మీ ఇద్దరి మధ్యన స్టాండప్ కామెడీ జరుగుతుంటే చూడడానికి చాలా హ్యాపీగా ఉండింది అక్క. And so very happy to see Roshan as confident, looking so confident on camera. Congratulations to him. Now Bootkut Balraj ko vachesariki, of course first and most important Sohel. నాకు సోహెల్ డీ ఫర్ దోపిడీలో చాలా మంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఫిల్మ్స్లో ఉంటాయి. ఆ క్యారెక్టర్స్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో సోహెల్ ప్లే చేస్తాడు అనమాట. ఆ రోజు నేను లోపల ఏదో షూట్కి, నాకు ఆ వేళ షాట్ లేదు, నేను లోపల నా రూమ్లో ఉన్నా. సడన్గా బయటకు వస్తే డీకే రాజు, దానికి ప్రొడ్యూసర్ రాజన్ డీకే, వాళ్ళు వచ్చి అంటున్నారు, మరి నీకైనా దారుణంగా ఒకటి తరిగాడు, ఒరిజినల్ గ్లాసులు టేబుల్ పగలగొట్టి పడిపోతున్నాడు దాని మీద అని. లోపలికి ఎవరు చూస్తే సోహెల్. అది కెమెరాలో కనిపిస్తుందా కనిపించలేదు అనవసరం, నా పని ఇది. మళ్ళీ వాళ్ళు ఏమిస్తారు, నేను సరిగ్గా చేయాలని తాపత్రయంతో చేతులు కాళ్ళు మళ్ళీ తగ్గొట్టుకుని మరీ చేసిన వ్యక్తి సోహెల్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక జర్నీ ఉంటుంది. మనం ఒకటి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో 2 రకాల వ్యక్తులు పనిచేస్తున్నారండి. ఒకటి అదృష్టాన్ని నమ్ముకుని వచ్చిన అవకాశాల్లో ఎంత బెస్ట్గా చేయగలం అని చూసుకునే వాళ్ళు. రెండోది మనకు అవకాశాలు వచ్చినా రాకపోయినా మన సొంత అవకాశాలు మనమే సృష్టించుకుని మన సంకల్పంతో ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు. ఈ రెండో ప్రాసెస్ ఎత్తుకునే వాళ్ళ జీవితం చాలా టఫ్. కానీ అది కూడా ఎత్తుకుని మనం ఏమైతే ఒక కళకు అన్నామో ఆ కళకి న్యాయం చేయాలి, ఆ గమ్యాన్ని చేరుకోవాలని ప్రతి క్షణం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు తప్పకుండా లాంగ్ రన్లో విజయాన్ని సాధిస్తారండి. ఎందుకంటే మన అదృష్టం, ద పీపుల్ వీఆర్ వర్కింగ్ విత్, మన సినిమా ఇండస్ట్రీకి ఉండే ఆడియన్స్ టైం పట్టినా తప్పకుండా రావాల్సిన క్రెడిట్కి చెందాల్సిన విజయాన్ని అందిస్తారు. దానికి ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ ఇక్కడే రాజేష్ ఉన్నారు, సాయి రాజేష్. నాకు చాలా మంచి మిత్రుడు, నాకు చాలా మంచి నచ్చిన ఫిల్మ్ మేకర్. హృదయకాలంతో మొదలుపెట్టి వాళ్ళ బేబీ వరకు అండి. అందరూ బేబీ విజయాన్ని మాడతారు, ఆ హృదయకాలం తీయడానికి ఎంత కష్టపడి ఉంటారో ఎవరికి తెలిసి ఉండదు. సో ఇలాంటి ఒక సూపర్ సక్సెస్ స్టోరీస్ అన్నిటికన్నా ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటుంది. ఏంటి, కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ ఇది మనం కోరుకున్న జీవితం. సో ఆ కష్టాన్ని, ఆ టైంని కాస్త పేషెంట్గా దాటుకుని రావాలి. నేను ఇవాళ పొద్దున నాకు ఎవరో సోహెల్ పోయినసారి మాట్లాడిన వీడియో చూపించారు యూట్యూబ్లో. మామూలుగా ఎక్కువ టెన్షన్ పడుతుంటాడు, అస్సలు టెన్షన్ పడకు సోహెల్. ఎంతమందికి అసలు వచ్చారు చూడు, మామూలుగా ఎప్పుడు రాని బ్రహ్మానందం గారు కూడా నీకోసం వచ్చారు. బట్ ఈ స్టేజ్లో ఇంకో చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, టెన్షన్ ఎక్కువ పెట్టుకోక, బట్ లైఫ్ లాంగ్ నీకు కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఎంచుకునే ఇండస్ట్రీ అలాంటిదే. సినిమా టైటిల్ మారుతాయి, డేట్లు మారుతాయి, మన కంట్రోల్ పెద్దగా ఉండవు. మన పని మనం సరిగ్గా చేసుకుంటూ వెళ్తే జరగాల్సింది అలాగే జరుగుద్ది. ఆ నమ్మకాన్ని ఎప్పుడు పెట్టు. అండ్ విత్ ఆల్ మై హార్ట్ ఐ రియలీ విష్ సోహెల్
నీ కష్టానికి తప్పకుండా ఫలితం వస్తుంది, నువ్వు పెద్ద స్టార్ అవుతావు. మోర్ దెన్ దాట్ అందరూ అంటారండి మాకు సినిమా అంటే చాలా ఇష్టం, సినిమా అంటే ప్రేమ. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి సినిమా కన్నా ఆడియన్స్ అంటే మనుషులు అంటేనే మోజు, ప్రేమ అండి. మాకు మీ దగ్గర మెప్పు రావాలి, మీ దగ్గర క్లాపులు కొట్టించుకోవాలి, మీ చేత అర్పించుకోవాలి, అదే మెయిన్. ఊరినే పేరు రావాలంటే ఏ పనైనా చేసి అవ్వచ్చు, ఎందుకు సినిమాలకు వస్తాం, ప్రతి ఒక్కరికి నచ్చాలి. అండ్ మాలో 90% మెంబర్స్కి మా చిన్నప్పుడు కుటుంబాల్లోనో ఫ్రెండ్స్లోనో ఎవరు మమ్మల్ని నమ్ముండ్రు, మాకు పెద్ద రెస్పాన్స్ ఇచ్చుండ్రు. సో మాకు ఎక్కడ ఇళ్లల్లోనా మా చుట్టుపక్కల దొరకంది మీ దగ్గర వెతుక్కుంటున్నాం. మాకు ఇది వచ్చు, దీనికోసం ఎంతైనా ప్రాణం పెడతాం, మీ దగ్గర నుంచి మెప్పు రావాలి అనేదే మా లైఫ్కి వచ్చే ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీ కోసం ఈ ప్రతి ప్రయత్నం జరిగేది. అండ్ అలాగే నా కళ్ళు ఎదురుగుండా నేను గత 10 సంవత్సరాల్లో ఏంటి D4 దోపిడీ ఎప్పుడు 10 సంవత్సరాలకు ముందు వచ్చిందండి, అప్పటి నుంచి ఇవాళ వరకు ఆ సంకల్పాన్ని వదులుకుండా కష్టపడే వ్యక్తి సోహెల్. ఐ రియలీ విష్ దిస్ వర్క్స్ బిగ్ టైమ్ ఫర్ యూ సోహెల్. ఈ Feb 2వ తారీఖున ఇక్కడ మన బీమ్స్, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బీమ్స్. వెళ్ళిపోయారా? వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బీమ్స్. మేము ఇంతవరకు ఎప్పుడో జోరులో పనిచేసాం, ఇవాళ ఎటు తిరిగినా బీమ్స్ పాటలు వినిపిస్తున్నాయి. అందులో బీమ్స్ వచ్చి సోహెల్కి ఇలాంటి పాటలు ఇవ్వడం, అందులో బూట్కట్ బాలరాజు టైటిల్ సాంగ్ చాలా బాగుండింది. అలాగే మన ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు చాలా బాగా ఇచ్చారు. RR డైరెక్టర్, వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. మీరు నాకు ఇప్పటికి వచ్చేదాకా మీరు మా ఇది అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ డైరెక్టర్ నాకు తెలియదు. ఆ టైంలో కూడా ఐ థింక్ సందేశ్ తోటి షో అది చూడడానికి కూడా వచ్చాం. సో ఇన్నాళ్ళ తర్వాత మీరు సోహెల్తో చూడడం వెరీ హ్యాపీ. అండ్ పాషా గారు, మీ గురించి చాలా అయినానండి. అండ్ ఇన్ టుడేస్ డే మీరు సడన్గా చూసారంటే ఇండస్ట్రీలో అన్నిటికన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, ఎక్కువ సినిమాకి రెవెన్యూలు వస్తున్నాయి, కానీ కొత్త ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. సడన్గా చూస్తే గత 10 ఏళ్ళలో కొత్త ప్రొడ్యూసర్ ఎవరు కనిపించట్లా. రెగ్యులర్గా ఒక సెపరేట్ ఇండస్ట్రీ రన్ చేసి బెక్కం గోపి గారు దాక్కుంటున్నారు అప్పుడప్పుడు. సో అదే గోపి ఈ సినిమాకి తోడుండడం అనేది వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా హీరోయిన్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ టీంలో ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. టీం స్టేజ్ మీద వచ్చిన మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ కాన్ఫిడెన్స్తో మాట్లాడారు. అండ్ ఆడియన్స్ అందరూ మళ్ళీ Feb 2వ తారీఖు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఈ సినిమాని మంచి విజయం అందిస్తారని కోరుకుంటూ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. బూట్కట్ బాలరాజు ఆన్ Feb 2nd. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ కిషన్. అండ్ సందీప్కి కూడా మనందరం విష్ చేద్దాము దట్ హిస్ మూవీ దట్ ఈస్ కమింగ్ అప్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని. భైరవకోన, ఎస్, ఊరు పేరు భైరవకోన. అండ్ ఇప్పుడు సోహెల్, ఐ నో సోహెల్ ఏంటంటే ఒక కంప్లీట్ ఇమోషనల్ రోలర్ కోస్టర్లో నుంచి వెళ్తూ ఉన్నాడు. ఒక పక్కనేమో తన యాక్టింగ్, తన కెరియర్, ఇంకొక పక్కన ఈ సినిమాని తన భుజాల మీద మోసుకొని దాన్ని ప్రజల ముందుకు తీసుకొని వచ్చేటువంటి ఆ బాధ్యతనన్నీ తీసుకొని చేస్తూ ఉన్నాడు. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ సోహెల్. సూపర్, నువ్వు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తున్నావు, నీకు సూపర్ సక్సెస్ రావాలంతే. ఎస్, నౌ సోహెల్ విల్ స్పీక్. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ లైక్ ఇక్కడ వచ్చేసిన మా ఫ్యాన్స్ అందరికీ, నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, సో ఫ్రెండ్స్ అందరికీ. అండ్ సందీప్ కిషన్ అన్న థ్యాంక్ యూ, సాయిరేష్ అన్న థ్యాంక్ యూ, అండ్ అందరికీ లైక్ ఎస్పెషల్లీ లైక్ బ్రహ్మానందం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. అండ్ ఈవెన్ లక్ష్మీ భూపాల గారు అండ్ మంచు మనోజ్ అన్న చెప్పగానే వచ్చారు. ఫస్ట్ టైం ఎప్పుడో కలిశాను, మళ్ళీ ఫోన్లో చెప్పగానే వచ్చారు. సో చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నేను మీ అందరికీ ఒకటి చెప్తాను, నేను బిగ్ బాస్ ద్వారా పరిచయం అయిన ఒక క్యారెక్టర్ అనేది బయటపడింది. కొంతమందికి నా క్యారెక్టర్ నచ్చింది, కొంతమంది నచ్చదు, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, వీడికి బలుపు లేకపోతే వీడు మంచోడు అన్నీ ఉంటూ ఉంటాయి. బట్ సినిమాకి అవన్నీ ఏం సంబంధం లేకుండా సినిమా తెర మీద నేను ఏం చూపించాను అనేది మాత్రమే మీరు గుర్తించి సినిమా లైక్ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఇవంతా ఒకటి చెప్పాలంటే ఈ సినిమా జర్నీ యాక్చువల్లీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడతారు. ఈవెన్ సాయిరాజేష్ అన్న ఇందాక చెప్పినట్టు కొబ్బరిమట్ట అప్పుడు ఎలా అయితే కష్టపడ్డారో అన్న, సో సేమ్ హియర్ నేను కూడా సినిమా 55% అయిపోయిన తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ కొంచెం లైక్ ఫైనాన్షియల్లీ మొత్తం చాలా ఇదైపోయేసరికి పాషాపై టెన్షన్ పడిపోయింది మా ప్రొడ్యూసర్. టెన్షన్ పడిపోగానే ఆయన ఏంటంటే చాలా డేరింగ్ పర్సన్, మళ్ళీ అది కూడా చెప్తున్నా. సో ఆయన ఏం కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకొని ఏదో వచ్చి సంచులు వేసుకొని వచ్చి ఇక్కడ సినిమాకి డబ్బులు పెట్టలే. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏదో ఉన్న దాంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇందాక ఒక్కొక్క రూపాయి లైక్ జమ చేసుకొని బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అరే సోహెల్తో సినిమా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో రాగానే బుల్లెట్ బండి మీద వచ్చిండు.
సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి అంటారు కదా. నేను ఆ టైంలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాషాబాయిని చూసి ఏంది బుల్లెట్ బండి మీద వచ్చిండు ఈయన ప్రొడ్యూస్ చేస్తా అంటుండే ఏంది అసలు అని చెప్పి నేను గోపి సార్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినాం. బట్ కట్ చేస్తే ఆయన లేదు, నేను అకౌంట్లో వేసుకొని అంటే డబ్బులు వేసుకున్న తర్వాత నేను అకౌంట్లో చూపించిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాతే సినిమా స్టార్ట్ చేసిండు. అలాంటి వ్యక్తి అతను. సో అలాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం. నేను ఏదో ప్రొడ్యూసర్గా నాకు పరిచయం అయ్యిండు, కానీ ఇప్పుడు మా బ్రదర్ లాగా లైక్ అయిపోయింది నాకు. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అండ్ వాళ్ళ బ్రదర్ సపోర్ట్. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఉండడం, లేకపోతే గొట్లాడ పెట్టుకొని మళ్ళీ తర్వాత విడిపోవడాలు, దూరం దూరం ఉండడాలు ఉన్నది. కానీ వాళ్ళు బ్రదర్స్ అందరు కలిసి ఉమ్మడి కుటుంబం లాగా ఉండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో అలాంటి ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క రూపాయి చేసుకొని ఈ సినిమా కంప్లీట్ చేసిన వ్యక్తి మా పాషాబాయికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ టైంలో నాకు ఏమైపోయిందంటే 50% అయిపోయింగానే మనోడు భయపడ్డాడు. సో నేను అన్న నువ్వు భయపడక ఆగు అని చెప్పేసి అన్న. నేను బీరువా నేను ఎక్కడైతే నిద్రపోతానో అక్కడ ముందట బీరువా ఉంటుంది. ఆ బీరువా దగ్గర మా నాన్న రిటైర్మెంట్ పైసలు ప్లస్ నేను సంపాదించిన సినిమా పైసలు, అదే లక్కీ లక్ష్మణ్కి నువ్వు ఇచ్చిన కొంచెం క్యాష్ అక్క, సో క్యాష్ హరిత, సో అది. సో అవి రెండు నేను పెట్టుకొని నేను బీరువా దగ్గర కూర్చొని ఉన్నా. నేను చూస్తున్నా ఇలా 43 లక్షలు ఉన్నాయి, ఇక్కడ సినిమా కష్టాల్లో ఉన్నా అని చెప్పేసి అంటున్నారు, ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా. ఐ థింక్ సందీప్ అన్న కూడా సంథింగ్ 70 లక్షలు అప్పట్లో ఇల్లు కొందామని చెప్పేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ అప్పుడు అన్నా. నేను స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఇన్ ఇంటర్వ్యూ. ఈ మధ్య నేను మనోడిని కలడానికి మానేసింది, ఎందుకంటే నేను చెప్పిన ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాడు. ఇవన్నీ హై టెన్షన్ పనులు. ఓకే, సో చాలా స్ట్రెస్ఫుల్ విషయాలు. స్ట్రెస్ అయినా కూడా మనకు నచ్చేది ఒకటే అన్న. మీరు ఇందాక మనకు నచ్చి జనాల్ని మెప్పించి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో మెప్పించాలనేది ఏదైనా ఉన్నదంటే ఏకైక సినిమా ఇండస్ట్రీ మాత్రమే. సినిమాని ముందుకు తీసుకురావడంలో మా తపన. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు అనుకుంటారు కలర్ఫుల్ లైఫ్, దీని అమ్మ జీవితం, మంచి బట్టలు వేసుకుంటారు, మంచి బూట్ కట్ ప్యాంటేషన్ సూటు గీట్ వేసుకొని వస్తారు అని చెప్పేసి అనుకుంటారు. దాని వెనకాల ఎంత కష్టం ఉంటారంటే రాత్రి పగలు ఎంత కష్టపడతారంటే ప్రతి ఒక్కరు పాపం లైట్ మ్యాన్ ఎండలో లైట్ మోస్తూ ఉంటాడు. ఇవన్నీ అందరు చెప్పిన విషయాలే. కానీ నేను ఒక ఆర్టిస్ట్ నుంచి ఆ టైంలో యాజ్ అ ప్రొడ్యూసర్గా మారినప్పుడు ఆ ప్రొడ్యూసర్ కష్టాలేందో, ఆ ప్రొడ్యూసర్ ఎంత పెయిన్ సఫర్ అవుతాడో, ఆ ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు ఎదురయ్యి మీ ముందుకి సినిమా తీసుకొస్తాడో ఆడియన్స్గా. ఇంకొక మీ అందరికి తెలియదు ఏంటంటే సినిమాలు అనేది వాళ్ళ పైసలు పెట్టుడు కాదు, నెక్స్ట్ ఫైనాన్స్ తీసుకొస్తారు. ఆ ఫైనాన్స్ అనేది తీసుకొచ్చినప్పుడు ల్యాబ్లో ఉంటుంది, ఆ ఫైనాన్స్ క్లియర్ చేయాలి, ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే మన సినిమా బయటికి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి చరిత్ర. అంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ బయట నుంచి అప్పు చేసుకొని తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీరందరూ ఓటీటీ అనేది ఏదైతే చాలామంది ఓటీటీకి అలవాటు పడిపోయారో మీ అందరికి ఒకటే చెప్తాను, మనం ఇంట్లో ఎంత వారం అంతా పప్పన్నం తిన్నా కూడా లాస్ట్కి మనం అందరం లైక్ ఫ్యామిలీ అందరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని తిన్నప్పుడు ఆ ఆనందం ఎట్లుంటుంది అందరు కలిసిమెలిసి. అలాంటిదే థియేటర్. సో థియేటర్కి ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఫస్ట్ వెళ్ళి థియేటర్లో పండగ చేసుకోండి ఒక మీ ఫ్యామిలీతోని. అదొక్కటే కోరుకుంటున్నాను. థియేటర్స్ అన్ని చాలా ప్రాబ్లమ్స్లో క్రియేట్ అయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, నేను ఒకటే చెప్తా, దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది దిల్ రాజు గారు థియేటర్స్ ఇవ్వరు, కొంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు అది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నేను ఈరోజు చెప్తున్నాను అదే దిల్ రాజు సార్, నేను ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది పరిస్థితి సార్ నాది అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పినట్టుగా నాకు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పిన, ఏదో యాడ్ ఆన్ చేసి చెప్పలే. అలాంటి టైంలో లేదు నైజాం నేను చూసుకుంటా, దాని గురించి టెన్షన్ పడకు, నేను థియేటర్స్ ఇస్తున్నా అని చెప్పేసి దిల్ రాజు గారు థియేటర్స్ ఇచ్చారు. దట్ ఈస్ దిల్ రాజు సార్. ఏలూరు విజయ్ గారు ఉషా ఫిలిమ్స్ 50 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన సినిమా చూసి సీన్స్ చూసి కొన్ని నచ్చి సినిమా తీసుకున్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ డైలాగ్ కొట్టచ్చు, నేను కష్టపడతా, నేను ఒక్కడిని నాది నేనే లేపుకుంటా, నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి. అదే సపోర్ట్ ఈరోజు బ్రహ్మానందం సార్, నాకు మంచు మనోజ్ అన్న, సందీప్ అన్న, సాయిరాజేష్ అన్న, నాకు విరాజ్ అశ్విన్ కానీ వీళ్ళందరూ, మా గోపి సార్, వీళ్ళందరూ, సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది మళ్ళీ చెప్తున్నాక నేను లేదు మళ్ళీ చెప్తున్నా, నా కష్టం నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను. సో
నేను చెప్పగానే లేదురా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఆల్రెడీ మొత్తం రూపాయికి ఇదవుతున్నావు అని చెప్పేసి, లేదు నేను చెప్తా, నన్ను చెప్పి నీకు దండం పెడతా నీ కాలు మొక్తావు. సో లేదురా, నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి, డబ్బులు సంపాదించుకున్నా, నేను పేరు సంపాదించుకున్న అన్నీ అయిపోయినాయి. మీరు ఎదిగేటప్పుడు యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లేదు నీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేదాన్ని, కానీ నీ దగ్గర రూపాయి ఇచ్చేసుకొని కింద మీద పడుతున్నావు తెలుసు. ఇంత పేరు సంపాదించుకున్నది మీలాంటి నా కొడుకుని నేను ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. అలాంటి ఇబ్బంది నువ్వు పడుతున్నావు. ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క.